ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్లేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు అనుమతితో ఈ నెల 17న కుటుంబ సమేతంగా లండన్ వెళ్లనున్నారు జగన్. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది సీబీఐ. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు సీబీఐకి సమర్పించాలని జగన్ను ఆదేశించింది. మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, జగన్ విదేశీ టూర్ కు కోర్టు అనుమతిపై అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫారెన్ ట్రిప్కి సిబిఐ నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యాక్చువల్గా ఈ నెల 17 నుంచి నెక్స్ట్ మంత్ అంటే జూన్ 1 వరకు అతను యూరప్ ట్రిప్ వెళ్ళడానికి తనకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా 2 వారాల క్రితం అతను సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. సో ఆ తర్వాత దానిపైన గత వారం విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఇటు 2 పక్షాలకు సంబంధించిన ఆ వాదనలు పూర్తిగా విన్నారు. ఆ వాదనల తర్వాత ఈరోజు అంటే మే 14కి ఇటు సిబిఐ కోర్టు అటు తీర్పిస్తామంటూ కూడా పోస్ట్పోన్ చేసింది. ఈరోజు ఇటు జగన్కు అనుకూలంగా జగన్ ఏదైతే పిటిషన్ వేస్తున్నాడో అతని అభ్యర్థనను సమర్థిస్తూ ఈరోజు సిబిఐ కోర్టు ఇటు అతనికి సంబంధించి అతనికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. యాక్చువల్గా గత 2 నెలలుగా అతడు ఏపీలో ఉన్న అటు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇటు అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో దాంట్లో బిజీగా ఉన్నాడు. గత 2 నెలలుగా అక్కడే గడుస్తుంది కాబట్టి ఇప్పుడు నిన్న అక్కడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 4కి అంటే జూన్ 4కి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ మధ్యలో ఉన్న ఖాళీ టైంలో అక్కడ యూరోప్లో ఉన్న తన కూతుళ్ళని కలవడానికి వాళ్ళిద్దరు అక్కడే చదువుకుంటున్నారు. అతని 2 డాటర్స్ కూడా అక్కడే చదువుకుంటున్నారు కాబట్టి ఫ్యామిలీతో కలిపి అటు యూరోప్ ట్రిప్ వేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను. సో దానికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా అతను పిటిషన్ దాఖలు చేస్తాడు. అతనికి సంబంధించిన వాళ్ళ వైఫ్తో పాటు 2 కుటుంబ సమేతంగా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేశాడు. సో దీనిలో భాగంగా ఈ ట్రిప్లో అటు జెరూసలేం, స్విట్జర్లాండ్, లండన్ ఈ 3 ప్లేసెస్కి వెళ్లాల్సి ఉంది. సో మొత్తం నెక్స్ట్ మంత్ 1 వరకు నేను అక్కడికి వెళ్ళాలంటూ కూడా పిటిషన్లో అతను దాఖలు చేశాడు. సో ముఖ్యంగా దీన్ని ఇటు సిబిఐ వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకంటే రేపు అంటే మే 15న ఇతని కేసు వాదనకు రానుంది. ఇటు సిబిఐ కోర్టులో అతను బెంచ్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సిబిఐ కేసులో అతనే ప్రధాన ముద్దాయి. అలాగే అతను ఈ సిబిఐ కేసులో అటు ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ అతనికి విదేశీ పర్యటనకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదంటూ కూడా ఇటు సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. కానీ అతనికి కౌంటర్గా ఇటు జగన్ తరపు న్యాయవాదులు మాత్రం ముఖ్యంగా ఎందుకంటే గతంలో కూడా అటు జగన్ పెద్ద కూతురు లండన్కి వెళ్ళినప్పుడు ఆమె చదువుకోవడానికి వెళ్ళినప్పుడు గతంలో కూడా అటు కోర్టులో పిటిషన్ వేశాడు. సో పిటిషన్లో అటు కోర్టు ఎన్ని రోజులైతే అనుమతి ఇచ్చిందో సో అన్ని రోజులు మాత్రమే అంత లోపు మాత్రమే అతను లండన్కి వెళ్ళి తిరిగి వచ్చాడు. సో ఇలా ఇతను బెయిల్పై ఉన్న తర్వాత కూడా 2 సార్లు గతంలో ఇటు కోర్టు పర్మిషన్ తీసుకొని విదేశాలకు వెళ్ళి వచ్చాడు. సో అప్పుడు కూడా ఎక్కడా కోర్టు విధించిన పరిమితులకు లోబడే అతను విదేశాలకు వెళ్ళి వచ్చాడు. సో ఇదే కాకుండా బెయిల్ మీద వచ్చి ఉన్నవాళ్ళు రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనే చట్టం ప్రకారం విదేశాలకు వెళ్ళే అనుమతి ఉంటుంది. వాళ్ళకు కూడా ఆ హక్కు ఉంటుంది. సో చాలా కేసుల్లో ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్తారు, అటు కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్తారు. అలాగే దీనికి ప్రకారం గతంలో కూడా 2 సార్లు వెళ్ళొచ్చాడు. సో అప్పుడు కూడా ఎట్లాంటి కోర్టు ఇచ్చిన పరిమితులను లోబడే అతను విదేశాలకు వెళ్ళొచ్చాడు కాబట్టి సో అతని సిచ్యువేషన్ అర్థం చేసుకొని అతనికి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. సో ఈ 2 వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజుకు అటు పోస్ట్పోన్ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అతనికి పర్మిషన్ ఇస్తూ జూన్ 1 వరకు అతను విదేశాలకు వెళ్ళొచ్చు అంటూ పర్మిషన్ ఇస్తూ ఇటు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో ముఖ్యంగా ఇటు అతను వెళ్తున్న అతని జగన్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అలాగే అతని ఫారెన్ ట్రిప్ డీటెయిల్స్ అంటే అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఈ నెల 17th నుంచి నెక్స్ట్ మంత్ జూన్ 1 వరకు అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నారే పూర్తి డీటెయిల్స్ అటు కోర్టుకు అలాగే కోర్టుతో పాటు సిబిఐ కూడా సమర్పించాలంటూ కోర్టు జగన్ ఆదేశించింది. ఆ తర్వాత జగన్ ఈ నెల 17th నుంచి నెక్స్ట్ మంత్ 1 వరకు విదేశాలకు వెళ్ళొచ్చని ఇటు ఆదేశాలు కూడా నాంపల్లి కోర్టు జారీ చేసింది. చంద్రిక.